ప్రతి కార్యకర్త ఎమ్మెల్యే అని అధికారులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. నగరంలోని 38, 40 డివిజన్లలో మనవాడులో మన ఆదిరెడ్డి కార్యక్రమాన్ని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ నిర్వహించారు. నగర టీడీపీ అధ్యక్షులు మజ్జి రాంబాబు అధ్యక్షతన 38వ డివిజన్ ఇన్ఛార్జ్ బుడ్డిగ రవి సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ 38, 40 డివిజన్లు గత 3 ఎన్నికలుగా తెలుగుదేశం పార్టీ ప్రస్తుత కూటమికి బలమైన కంచుకోటలుగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. 2014లో ఆకుల సత్యనారాయణకు, 2019లో ఆదిరెడ్డి భవానీకి, 2024లో తనకు ఈ 2 డివిజన్లలో గణనీయమైన మెజార్టీలు రావడం ప్రజల విశ్వాసానికి నిదర్శనమని అన్నారు. ఎన్టీఆర్ కాలనీ ఏర్పాట్లో మాజీ ఎమ్మెల్సీ తన తండ్రి ఆదిరెడ్డి అప్పారావు చేసిన సేవలను గుర్తు చేస్తూ 1986లో స్వంత నిధులతో భూమిని పూడ్పించి కాలనీ అభివృద్ధికి కృషి చేశారని చెప్పారు. అందువల్ల ఈ ప్రాంతానికి పార్టీతో పాటు కుటుంబానికి కూడా ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. ప్రజా సమస్యలతో వచ్చే తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలను కేవలం పార్టీ ప్రతినిధులుగా కాకుండా ప్రజల తరపున వచ్చిన వారిగా గుర్తించాలని అధికారులకు సూచించారు. ప్రతి కార్యకర్తను ఎమ్మెల్యేగా భావించి గౌరవించాలి. వారి ద్వారా వచ్చే సమస్యలు ప్రజల సమస్యలే అని స్పష్టం చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలంటే అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు కలిసి పనిచేయాలని అన్నారు. ఎక్కడైనా కూటమి నాయకులకు అధికారులు స్పందించకపోతే తన దృష్టికి తీసుకురావాలని, అవసరమైతే తానే జోక్యం చేసుకుని సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 38వ డివిజన్లో సుమారు 1.65 కోట్లతో అభివృద్ధి పనులు పూర్తి చేశామని తెలిపారు. బీరువాల వీధి, కృష్ణానగర్ ప్రాంతాల్లో వరద ముంపు నివారణకు స్థాయిలు పెంచే పనులు చేపట్టామని చెప్పారు. అదనంగా మరో 2 కోట్లతో శాశ్వత డ్రైనేజీ సమస్య పరిష్కారానికి శంకుస్థాపన చేశామని పేర్కొన్నారు. పుష్కరాల నిధుల క్రింద 4.14 కోట్ల విలువైన పనులకు ఆమోదం లభించిందని, త్వరలో పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. 40వ డివిజన్లో ఇప్పటి వరకు 55 లక్షలతో పనులు పూర్తి చేశామని, మరో 12 లక్షల పనులు ప్రారంభం కానున్నాయని చెప్పారు. అదనంగా పుష్కరాల నిధుల క్రింద 5.86 కోట్ల ప్రతిపాదనలు ఆమోదం పొందాయని తెలిపారు. మహిళల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. మహిళలను వేధించే వారిపై పీడీ యాక్ట్ సహా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగరంలో మహిళలు నిర్భయంగా సంచరించే వాతావరణం కల్పించడం కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆలయాలు, మసీదులు, చర్చిల అభివృద్ధికి, విద్య, వైద్య రంగాలకు సహాయం అందిస్తున్నామని తెలిపారు. మతాలకు అతీతంగా ప్రజల అవసరాలకు స్పందించి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కూటమి కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహించి వారి అభిప్రాయాలు, సమస్యలు, సూచనలు తెలుసుకున్నారు. అనంతరం నాయకులు, కార్యకర్తలతో కలిసి రాత్రి విందులో పాల్గొని టీడీపీ సీనియర్ కార్యకర్త ముత్యం నివాసంలో బస చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ హౌసింగ్ పట్టాలు ఇప్పటికే కానవరం పల్లకడియంలోనే ముఖ్యమంత్రి గారు ఆమోదం తెలపడం జరిగింది. అతి దగ్గరలో ఆ పట్టాలన్నింటినీ కూడా మంజూరు చేసే కార్యక్రమం తీసుకోబోతాం. దాంతోపాటు కొత్త పెన్షన్స్ కూడా అర్హత కలిగిన వాళ్ళందరూ కూడా సచివాలయాల్లో అర్జీలు పెట్టుకోండి. సుమారు రాష్ట్రంలో 2,70,000 కొత్త పెన్షన్స్ ఇచ్చే కార్యక్రమం కూడా ప్రభుత్వం శ్రీకారం చుడతాం. గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వకపోగా ఉన్న వాళ్ళని అనర్హులు చేసేశారు. గత 5 సంవత్సరాలు ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వకపోగా ఉన్న వాళ్ళని రేషన్ కార్డులు తీసేశారు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 722 మందికి కొత్త పెన్షన్లు ఈ నియోజకవర్గంలోనే ఇవ్వడం జరిగింది. సుమారు 8,000 కొత్త రైస్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా చేస్తున్నాం కాబట్టి ప్రజల్లో విశ్వాసం, నమ్మకం పెరిగి అడగడం కూడా ఎక్కువ అవుతా ఉంది. అందరికీ చేసే బాధ్యత తీసుకున్నాం. అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధి సుమారు 6 కోట్ల రూపాయలతోటి కేవలం ఈ ఒక్క నియోజకవర్గంలోనే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా
అవ్వనివి ఎవరైతే సొంత డబ్బు పెట్టి ట్రీట్మెంట్ చేసుకుంటున్నారో వారికి సుమారు ఈ ఒక్క నియోజకవర్గంలో 6 కోట్ల రూపాయలతోటి వాళ్ళకి ఆదుకోవడం జరిగింది. ఒక పక్కన గవర్నమెంట్ హాస్పిటల్ని అభివృద్ధి చేసుకుంటున్నాం, సిఎస్ఆర్ నిధుల ద్వారా 7 కోట్ల రూపాయలు తీసుకొచ్చి స్కూల్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాం, కమ్యూనిటీ హాల్స్ అభివృద్ధి చేస్తూ ఉన్నాం, ఆర్ఓ ప్లాంట్లు పెట్టి ఎక్కడికక్కడ ప్రజలకి నాణ్యమైన త్రాగునీరు అందిస్తూ ఉన్నాం, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం, రివర్ ఫ్రంట్ పనులు శరవేగంగా పరిగెడతా ఉన్నాయి, స్పోర్ట్స్ మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ పనులు ప్రారంభించుకోబోతా ఉన్నాం. ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేకమైన చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. రేపు సాయంత్రం 6ంటికి 90 కూడా గుర్తించాలి. ఆ కార్యకర్తల్లోని 3 పార్టీల కార్యకర్తను కూడా సమన్వయం చేయాలి. అధికారి యంత్రాంగంతో వాళ్ళందరూ కూడా కలుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. క్షేత్రస్థాయిలోని ప్రజలకి మరింత చేరువుగా కలిసికట్టుగా వెళ్ళాలి. క్షేత్రస్థాయిలో 3 పార్టీలు కూడా బలంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అందుకనే కార్యకర్తలతో సమావేశం పెట్టుకున్నాం, చర్చించుకుంటున్నాం, రాజకీయ ప్రాధాన్యత ఏ విధంగా తీసుకోవాలన్న దాని మీద ఆలోచిస్తూ ఉన్నాం. ఎక్కడ జనసేనకు కానీ బీజేపీకి కానీ రాజకీయంగా ప్రాధాన్యత కోల్పోయారో వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడానికి వారికి కావాల్సింది ఏంటన్నది అడుగుతున్నాం, మాట్లాడుకుంటా ఉన్నాం, కలిసికట్టుగా ముందుకు వెళ్తా ఉన్నాం.